రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఇకపై ఆర్డీఏ కార్యాలయం చుట్టూ దళార్ల చుట్టూ తిరిగే బాధ తప్పినట్టే. ఇకపై రెన్యువల్ కోసం కార్యాలయానికి వెళ్లకుండా మొబైల్ ఫోన్లోనే దరఖాస్తు చేసుకునే వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందుకోసం తొలుత రవాణా శాఖ వెబ్సైట్లోకి వెళ్లి అందులోని లైసెన్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ను ఎంచుకుంటే మరో పేజీ తెరుచుకుంటుంది. అందులో కింద ఉన్న రెన్యువల్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ పై క్లిక్ చేయాలి. తర్వాత క్లిక్ హియర్ టు బుక్ ది స్లాట్ అన్న ఆప్షన్ ను ఎంచుకుంటే సరి. ఆ పేజీలో కింద వచ్చిన బాక్స్ లో డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఎక్కడ ఇచ్చారు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ ను నింపిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ పై క్లిక్ చేస్తే వచ్చే నెంబర్ తో పాటు క్యాప్షన్ ను ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ నొక్కగానే మనం ఇచ్చిన వివరాలు అక్కడ కనిపిస్తాయి. వాటిని ఒకసారి చూసుకున్న తర్వాత కన్ఫర్మ్ పై క్లిక్ చేయాలి. ఇక ఆ తర్వాత మరో విండోలో కనిపించే తేదీల్లో మనకు వీలున్న తేదీని ఎంచుకోవాలి. ఆ తర్వాత పేమెంట్ పూర్తి చేస్తే స్లాట్ బుక్ అవుతుంది. దాన్ని ప్రింట్ తీసుకొని ఒరిజినల్ లైసెన్స్ గుర్తింపు కార్డుతో ఆర్టీఏ కార్యాలయానికి భౌతికంగా హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ మన పత్రాలు పరిశీలించి డ్రైవింగ్ లైసెన్స్ ను పునరుద్ధరిస్తారు. రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఇకపై ఆర్డీఏ కార్యాలయం చుట్టూ దళార్ల చుట్టూ తిరిగే బాధ తప్పినట్టే. ఇకపై రెన్యువల్ కోసం కార్యాలయానికి వెళ్లకుండా మొబైల్ ఫోన్లోనే దరఖాస్తు చేసుకునే వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందుకోసం తొలుత రవాణా శాఖ వెబ్సైట్లోకి వెళ్లి అందులోని లైసెన్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ను ఎంచుకుంటే మరో పేజీ తెరుచుకుంటుంది. అందులో కింద ఉన్న రెన్యువల్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ పై క్లిక్ చేయాలి. తర్వాత క్లిక్ హియర్ టు బుక్ ది స్లాట్ అన్న క్యాప్షన్ ను ఎంచుకుంటే సరే. ఆ పేజీలో కింద వచ్చిన బాక్స్ లో డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఎక్కడ ఇచ్చారు, పుట్టిన తేదీ, నెంబర్ ను నింపిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ పై క్లిక్ చేస్తే వచ్చే నెంబర్ తో పాటు క్యాప్షన్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ నొక్కగానే మనం ఇచ్చిన వివరాలు అక్కడ కనిపిస్తాయి. వాటిని ఒకసారి చూసుకున్న తర్వాత కన్ఫర్మ్ పై క్లిక్ చేయాలి. తర్వాత మరో విండోలో కనిపించే తేదీల్లో మనకు వీలున్న తేదీని ఎంచుకోవాలి. ఆ తర్వాత పేమెంట్ పూర్తి చేస్తే స్లాట్ బుక్ అవుతుంది. దాన్ని ప్రింట్ తీసుకొని ఒరిజినల్ లైసెన్స్ గుర్తింపు కార్డుతో ఆర్టీఏ కార్యాలయానికి భౌతికంగా హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ మన పత్రాలు పరిశీలించి డ్రైవింగ్ లైసెన్స్ ను పునరుద్ధరిస్తారు.